ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యా వ్యవస్థలో మార్పులకు సిద్ధమైంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయని, అక్కడ సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు గాను ప్రకటన ఇచ్చినట్లు ఎక్స్ వేదికగా తెలియజేశారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారినటువంటి విశ్వవిద్యాలయాల్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణుల్ని వీసీగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. పరిశోధనపై దృష్టి సారించి ర్యాంకింగ్స్ మెరుగుపరచడమే తమ ప్రభుత్వం యొక్క లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని వర్సిటీలను జాతీయ అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలన్న సంకల్పం కలిగిన ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇకపోతే చివరి తేదీ సెప్టెంబర్ 28, 2024 అంటూ ట్వీట్ చేశారు ఆయన. ఇక మరొక వైపు చూసుకుంటే మంత్రి నారా లోకేష్ వర్సెస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య సిబిఎస్ఈ విషయంలో ట్వీట్ వార్ జరిగింది. ఏపీలో సిబిఎస్ఈ రద్దు చేస్తున్నారంటూ జగన్ ఆరోపణలు చేశారు. గవర్నమెంట్ స్కూళ్లలో సిబిఎస్ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారని విమర్శించారు. తద్వారా నాణ్యమైన విద్యకు గండి కొడుతున్నారన్నారు. ముఖ్యమంత్రిగా మీరు, విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు తిరోగమ నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లను మళ్లీ మొదటిగా తీసుకెళ్తున్నారు. మీ ఇళ్లలో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటారు, కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లల విషయంలో వివక్ష ఎందుకు? వాళ్ళు ఎప్పటికీ కింది స్థాయిలోనే ఉండిపోవాలా? వారి జీవితాలకు మీరు శాపం పెట్టే మాదిరిగా ఈ నిర్ణయాలు ఏంటి అని ప్రశ్నించారైన. అయితే దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో గవర్నమెంట్ స్కూల్ రూపురేఖలు మార్చే కార్యక్రమాల్ని రద్దు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు జగన్. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దేంట్లోనూ తక్కువ కాదన్నారు. వెంటనే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసే తప్పుడు పనులు మానుకోవాలన్నారు. తాము తీసుకొచ్చిన సంస్కరణల్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రపంచ స్థాయి చదువుల్ని చదువుకునే అవకాశాలను దెబ్బతీయొద్దని, లేదంటే పేద ప్రజల వ్యతిరేకులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. ఇక జగన్ ట్వీట్ కు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఏం చదివావో తెలీదు, ఎక్కడ చదివావో అసలే తెలీదు. నువ్వు విద్యాశాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది ఫేక్ జగన్. కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం మీరు తీసుకున్న నిర్ణయం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్య పెంపు, అలాగే ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చడం వలన 10వ తరగతి చదువుతున్న 75,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించవచ్చే విద్యా సంవత్సరం 6వ తరగతి నుండే పరీక్షా విధానంలో మెల్లగా మార్పులు తీసుకొచ్చి సిబిఎస్ఈలో పరీక్షలు రాసేందుకు సిద్ధం చేస్తాం. గుడ్లు చిక్కి ఆఖరికి ఆయమ్మల జీతాలు కూడా బకాయి పెట్టిపోయిన కంసమామ అయినటువంటి మీరు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాను అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది అన్నట్టు మీరు అంతా ఉద్ధరిస్తే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గినట్టో సెలవివ్వండి అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్.